హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్యం వైబ్స్. మనము ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి నేర్చుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు డే 12లో ఉన్నాం. డే 12లో మరికొన్ని 5 పదాలు నేర్చుకుందాం. లెట్స్ గో. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు. హోమ్ ఐటమ్స్. ఇప్పుడు మనం డే 12లో ఉన్నాం. డే 12లో ఒక 5 పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ అంబ్రెల్లా, UMBRELLA, అంబ్రెల్లా. సెకండ్ వర్డ్ రైన్ కోట్, RAIN, రైన్ COAT, raincoat. Third word hanger, HANGER, hanger. Fourth word hook, HOOK, hook. Fifth word rope, ROPE, rope. ఇప్పుడు ఈ 5 పదాల యొక్క అర్థాలు మరియు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ను చూద్దాం. ఫస్ట్ వర్డ్ చూద్దాం. అంబ్రెల్లా. అంబ్రెల్లా అంటే ఏంటి? గొడుగు. UMBRELLA, అంబ్రెల్లా అంటే గొడుగు. మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ రైన్ ఆర్ సన్. చూద్దాం. వర్షము లేదా ఎండ నుండి రక్షణ కోసం ఉపయోగించే సాధనం లేదా వస్తువు అని చెప్పచ్చు. ఎందుకు ఉపయోగిస్తారు ఈ గొడుగుల్ని? ఎండాకాలంలో మనకి ఎక్కువ ఎండగా ఉంటే మనం గొడుగుల్ని యూజ్ చేస్తాం. వర్షాకాలంలో వానలు పడుతుంది కదా, అందువల్ల గొడుగుల్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ క్యారీ అన్ అంబ్రెల్లా డ్యూరింగ్ ద రైనీ సీజన్. వర్షాకాలంలో నేను గొడుగును తీసుకు వెళ్తాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే వర్షాకాలం ఏం చేస్తాము, గొడుగుని తనతో కూడా క్యారీ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ గొడుగు చూడండి, ఇది ఒక టైప్ గా ఉంది, బ్లాక్ టైప్. సెకండ్ వన్ చూడండి, కింద వచ్చి షేప్స్ గా ఉంది. ఇది డబుల్ కలర్ గా యూజ్ చేసి ఉంది గొడుగు. ఇప్పుడు మనకి ఇలాంటి గొడుగులు చాలా పెద్దదిగానే ఉంటుంది. మనకి డిఫరెంట్ కలర్స్ లోనే ఉంటుంది. డిఫరెంట్ ఫ్లవర్స్ టైప్స్ అలాంటి టైప్ లో కూడా గొడుగులు ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ ఓపెన్ మై అంబ్రెల్లా యాజ్ సూన్ యాజ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. అంటే వర్షం పడబోతుందని తెలుస్తుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి, గొడుగుని ఓపెన్ చేసుకోవాలి. అది దాని మీనింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ హ్యాస్ ఏ కలర్ఫుల్ అంబ్రెల్లా విత్ ఫ్లవర్ డిజైన్స్. ఆమెకి పూల డిజైన్లతో కూడిన రంగురంగుల గొడుగు ఉందంట. డిజైన్ అనే కాకుండా మనకి ఈ విధంగా ప్లెయిన్ గాను ఉంటుంది. మనకి ఏ డిజైన్స్ లో కావాలన్నా ఆ డిజైన్స్ లో మనకి గొడుగులు దొరుకుతూ ఉంటుంది. ఇంకొక వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ రైన్ కోట్, RAIN, రైన్ COAT, కోట్. రైన్ కోట్ అంటే వాన తొడుగు లేదా వర్షపు కోటు అని అంటాము. మీనింగ్ చూద్దాం. ఏ వాటర్ ప్రూఫ్ కోట్ వాన్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ రైన్. అంటే వర్షం పడినప్పుడు తడవకుండా ఉండేందుకు వేసుకునే కోటు. మనకి వర్షాకాలంలో ఒకే గొడుగు ఉంటేగానే సరిపోదు కదా. గొడుగు ఉంటే మనం బైక్ లో వెళ్ళడం ఏం చేయలేము. అలాంటప్పుడు మనం ఇలాంటి రైన్ కోట్స్ యూజ్ చేసి మనం బైక్ లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి రైన్ కోట్స్ ఫస్ట్ లో ఉండేది ప్యాంట్ తో సహా ఉంది. సెకండ్ వన్ వచ్చి పాలిథిన్ కవర్స్ తో చేసింది. ఈ విధంగా వేసుకుంటారు మనకి రైన్ కోట్స్. ఇప్పుడు బైక్ లో వెళ్ళాలంటే ఇలాంటి రైన్ కోట్స్ యూజ్ చేసి మనం సింపుల్ గా వర్షాకాలంలో కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ అన్నీ చూద్దాం. షీ వోర్ ఎ రైన్ కోట్ బికాస్ ఇట్ వాస్ రైనింగ్. వర్షం పడుతున్నప్పుడు ఆమె ఏం చేసింది, వర్షపు కోట్ ని వేసుకునింది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద బాయ్ వోర్ ఎ yellow రైన్ కోట్ ఆన్ హిస్ వే టు స్కూల్. ఆ అబ్బాయి ఏం చేశాడు, స్కూల్ కి వెళ్ళేటప్పుడు పసుపు రంగు రైన్ కోట్ ని వేసుకున్నాడు. ఎందుకు? వర్షం పడుతుంది కాబట్టి అతను ఏం చేశాడు, అతని దగ్గర ఉన్న ఎల్లో కలర్ వర్షపు కోట్ ని వేసుకుని వెళ్ళాడు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. కీప్ యువర్ రైన్ కోట్ ఇన్ యువర్ బ్యాగ్ డ్యూరింగ్ రైనింగ్ సీజన్. అంటే ఏమి, వర్షాకాల సమయంలో మనం ఏం చేసుకోవాలి, రైన్ కోట్ ని మన బ్యాగ్ లోనే పెట్టుకొని స్కూల్ కి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనతోనే రైన్ కోట్ ని క్యారీ చేస్తూ ఉండాలి. ఇంకొక వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ హ్యాంగర్, HANGER, హ్యాంగర్ అంటే హ్యాంగర్ అని అంటాము, లేదా బట్టలు తగిలించే హూక్ అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ షేప్డ్ ఆబ్జెక్ట్ యూజ్డ్ ఫర్ హ్యాంగింగ్ క్లాత్స్. బట్టలు తగిలించడానికి ఉపయోగించే ఆకారమైన వస్తువు. ఇది ఏమి, ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా, అందువల్ల అదొక షేప్ అని అంటాం మనం. ఇక్కడ ఫస్ట్ లో చూడండి చాలా ఉంది, 12 ఉంది. ఇది వచ్చి ప్లాస్టిక్ తో చేసిన హ్యాంగర్స్. సెకండ్ వన్ చూడండి, ఇది చెక్కతో చేసింది. ఈ థర్డ్ వన్ వచ్చి స్టీల్ తో చేసింది. మనకి కింద ఉన్న పిక్చర్లు ఈ విధంగా మనము బట్టల్ని హ్యాంగర్ వేసి తగిలించుకుంటా ఉంటాము. ఐరన్ చేసిన బట్టలు కూడా ఆ విధంగా తగిలిస్తాము. బట్టలు ఉతికిన తర్వాత కూడా షర్ట్స్, టీ షర్ట్స్ అలాంటివి ఉంటుంది కదా, అలాంటివన్నిటిని ఇలాంటి హ్యాంగర్స్ వేసి మనం తగిలించుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ హ్యాంగ్ యువర్ కోట్ ఆన్ ద హ్యాంగర్. దయచేసి మీ కోట్ ను హ్యాంగర్ కు తగిలించండి అంటాం. కోట్ ని మనం ఎక్కడంటే అట్ట పెట్టేస్తే నలిగిపోతుంది కదా, అందువల్ల ఏం చేయాలి, హ్యాంగర్ పైన వేసి అట్ట తగిలించుంటే అలానే ఉంటుంది, ముడతలు పట్టకుండా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ ఐరన్ ద డ్రెస్సెస్ అండ్ హంగ్ ఇట్ ఆన్ ఎ హ్యాంగర్. ఆమె ఏం చేసింది, ఐరన్ చేసిన డ్రెస్సులంతా హ్యాంగర్ వేసి తగిలించింది. అప్పుడు తగిలించిన దానివల్ల ఏమి, మనకి ముడతలు పడకుండా ఉంటుంది. ఐరన్ చేసిన డ్రెస్సులు అలానే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ యూజ్ ఏ హ్యాంగర్ టు కీప్ యువర్ క్లాత్స్ నీట్. దయచేసి మీ వస్తువుల్ని
నీట్గా ఉంచడానికి హ్యాంగర్స్ని ఉపయోగించండి అంటున్నాం. ఇంకో వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ హూక్. హూక్ని ఏమంటాము? కొక్కి లేదా గొలుసు తగిలించే పనిముట్టు అంటాము. మీనింగ్ చూద్దాం. ఏ కర్వ్డ్ పీస్ ఆఫ్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ యూజ్ టు హ్యాంగ్ థింగ్స్. అంటే ఏమి? వస్తువులు తగిలించడానికి వంకరగా ఉండే లోహపు లేదా ప్లాస్టిక్ వస్తువు అంటాము. ఇక్కడ మనకి చూడండి హుక్స్ ఎన్ని విధాలుగా ఉంది. ఇది ఎంత ఒక్కొక్క టైపు, కొద్దిగా సన్నగా ఉంది, కొద్దిగా లావుగా ఉంది, ఆ విధంగా. ఇప్పుడు సెకండ్ వన్ చూసామంటే ఇది చూడండి, ఒక హుక్కే 3 ఐటమ్స్ మనము మార్చుకోవచ్చు. ఇది చూడండి కొద్దిగా లావుగా ఉంది, ఇది ఐరన్ తో చేసినట్టుంది. ఇది కూడా అలా, ఇది ఎస్ టైప్ హుక్స్. మనకి ఇది ప్లాస్టిక్ హుక్స్. దాని కింద ఉండేది కూడా మనకి ఇమోజిస్ టైప్స్ ఉండేది, అది కూడా ప్లాస్టిక్ హుక్స్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ హంగ్ హిస్ బ్యాగ్ ఆన్ ది హుక్ నియర్ ద డోర్. అతను తలుపు దగ్గర ఉన్న హుక్ పై తన బ్యాగ్ ను తగిలించాడు. అంటే తలుపు దగ్గర వాళ్ళు హుక్స్ పెట్టుకున్నారు, దానిపై వాడు ఏం చేశాడు? బ్యాగ్ ని తగిలించాడు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ హంగ్ హర్ క్యాప్ ఆన్ ద హుక్ నియర్ ద విండో. అంటే ఏమి? ఆమె తన క్యాప్ ని ఎక్కడ తగిలించుకునింది? కిటికీ పక్కనున్న ఒక కొక్కికి తగిలించుకునింది. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద హుక్ బ్రోక్ వెన్ ఐ ట్రైడ్ టు హ్యాంగ్ మై బ్యాగ్. అంటే నా బ్యాగ్ తగిలించేటప్పుడు కొక్కి ఏమైంది? విరిగిపోయింది. బ్రోక్ అంటే ఏమి? విరగడం అంటాం కదా. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఐ హుక్ బ్రోక్ వెన్ ఐ ట్రైడ్ టు మై బ్యాగ్ హ్యాంగ్. అంటే ఏమి? నా బ్యాగ్ తగిలించేటప్పుడు ఏమైంది? ఆ కొక్కి వచ్చి విరిగిపోయింది అంటున్నాను. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ రోప్. ROPE. రోప్ అంటే తాడు లేదా దారం అని అంటాం. దాని మీనింగ్ చూద్దాం. ఏ స్ట్రాంగ్ థిక్ కార్డ్ మేడ్ ఆఫ్ twisted fibers used for టైటింగ్ ఆర్ పుల్లింగ్. మీనింగ్ చూద్దాం తెలుగులో. మెత్తగా లేదా గట్టిగా ముడి వేసిన దారం పరికరాలను కట్టేందుకు లేదా లాగేందుకు ఉపయోగిస్తారు. మనకి ఇక్కడ దారాలు ఏమి? చాలా రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, లైలాన్ దారాలు ఎన్ని కలర్స్ లో ఉన్నాయో చూడండి. ఈ సెకండ్ వన్ కొద్దిగా థిక్గా ఉన్న దారాలు, ఇది కొంచెం థిక్గా ఉంటుంది. ఈ థర్డ్ వన్ చూసామంటే కాటన్ టైప్ థ్రెడ్స్. కింద చూసామంటే మనకి ఇదేమి? జనపడి దారం అంటాం కదా, అది ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. ఎగ్జాంపుల్స్ అనే చూద్దాం. దే యూజ్డ్ ఎ రోప్ టు టై ది బాక్సెస్. వారు పెట్టెలను కట్టేందుకు ఏం యూజ్ చేశారు? తాడును ఉపయోగించారు. ఇప్పుడు చాలా ఒక 5-6 పెట్టెలు ఒకే ఇదిగా పెట్టాము, దాన్ని ఏం చేస్తాం? ఒకేసారి అట్టే తూక్కుని వెళ్ళాం కదా, అలాంటప్పుడు మనం ఇలాంటి దారాన్ని యూజ్ చేసి కట్టుకొని మనం ఒకేసారి తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దట్ టైడ్ ద కౌ విత్ ఎ రోప్. అంటే ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న ఆవుల్ని అది ఎక్కడికి వెళ్ళిపోకుండా ఏం చేశారు? దారంతో దాన్ని కట్టి ఉంచారనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద మౌంటైనర్స్ యూజ్డ్ ఎ రోప్ టు క్లైంబ్ ద క్లిఫ్. అంటే వాళ్ళు ఏం చేస్తారు? మౌంటైనర్స్ కొండలు ఎక్కే వాళ్ళు, మనకి కొండలు ఎక్కుతా ఉంటే జారి పడిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి దారాలను ఏడో ఒక చోట చెట్టుకు దేనికో కట్టుకొని దాన్ని బేస్ చేసి ఎక్కుతా ఉంటారు తాడును పట్టుకొని. అదేవిధంగా మనకు తాటి చెట్టు, ఎత్తైన చెట్లు ఎక్కాలంటే ఏం చేస్తాము? అదే విధంగానే దారాలని పట్టుకొని ఎక్కుతా ఉంటారు. కట్టుకొని స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ గా ఉండే దారాలు చెట్లు కట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఎక్కుతా ఉంటారు. ఈ రోజు మనం ఒక 5 పదాలు నేర్చుకున్నాం. ఆ పదాలు ఏంటో ఒకసారి రివిజన్ చేసుకుందాం. అంబ్రెల్లా. ఫస్ట్ వర్డ్ అంబ్రెల్లా, సెకండ్ వర్డ్ రైన్ కోట్, థర్డ్ వర్డ్ హ్యాంగర్, ఫోర్త్ వర్డ్ హుక్, ఫిఫ్త్ వర్డ్ రోప్. ఫిఫ్త్ వర్డ్ ఏంటి? రోప్. మీరు కూడా ఈ పదాలను బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇలాంటి పదాలు మరిన్ని కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.